ప్రకాశం బరాజ్ని ఢీకొట్టిన బోట్లను తొలగించే ప్రక్రియ క్లైమాక్స్ కు చేరింది. గేట్ల దగ్గర నుంచి బోట్లను గొల్లపూడి వైపు తీసుకొచ్చారు. అయితే వాటిలో నీళ్లుండడంతో వాటిని ఖాళీ చేస్తున్నారు. బోట్లను లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, బోట్ల తొలగింపు ప్రక్రియ దాదాపు ముగింపు దశకొచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పటిలోపు ఇవి క్లియర్ చేసే అవకాశం ఉంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే ప్రకాశం బ్యారేజీ సపోర్టింగ్ వాల్ అలాగే గేట్లని ఢీకొన్న ఘటనకి సంబంధించి కూడా ఏదైతే బోట్లని తొలగించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కానీ దాదాపుగా 7 రోజులుగా నిర్విరామంగా శ్రమిస్తున్నా కానీ ఏ రోజుకు ఆ రోజు తుది దశకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కూడా ఏదైతే గేట్ల వద్ద 2 బోట్లు లోపలికి, 1 బోటు పైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాటిని తొలగించేందుకు ఈరోజు ఉదయం నుంచి కూడా 2 కార్గో బోట్లని ఒకదానికొకటి లింకప్ చేసి వాటి మధ్య ఒక సపోర్టింగ్ బీమ్ను కూడా ఏర్పాటు చేశారు. సో ఆ బీమ్ ద్వారా కిందకి ఆ బోట్ నుంచి 5, ఈ బోట్ నుంచి 5 కిందకి చైన్ సిస్టమ్ వేసి అడుగునున్న బోట్లని లాగేందుకు ప్రయత్నం చేస్తూ మరొక వైపు ఆ బోట్లలో ఉన్న వాటర్ని తోడేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే ఒకవైపు వాటర్ తోడుతున్నారు, మరొక వైపు లింక్ చేస్తున్నప్పటికీ లాక్ అవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఒకవైపు లాక్ అవుతున్నట్టే అవుతుంది, వన్ సైడు లాక్ అవుతుంది, మరొక వైపు విడుదలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే బోట్లకు సంబంధించి వెలికి తీసే ప్రక్రియ పూర్తి స్థాయిలో కూడా కొనసాగుతూ ఉంది. అనుకున్న స్థాయిలో కూడా కొనసాగట్ల. అయితే కొద్దిసేపు క్రితమే, సరిగ్గా ఒక పావు గంట క్రితం అయితే మాత్రం కొంత బోట్లకి సంబంధించి కూడా ఆ వైపు ఈ వైపు 2 బోట్లు మిడిల్ చైన్ సిస్టమ్ ద్వారా కొంత మూమెంట్ అయితే కదిలిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత భారీ స్థాయిలో లోడ్ ఉండటంతో, అంటే 2 కార్గో బోట్లు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, 2 కార్గో బోట్లు సైతం కూడా కింద ఉన్న బోట్లని తీసేందుకు కూడా చాలా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు అయితే వస్తున్న పరిస్థితి కనిపించలేదు. మరొక 2 బోట్లను, అంటే ఇప్పుడు 2 కార్గో బోట్లు ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. మరొక 2 కార్గో బోట్లను తీసుకొచ్చి వాటికి లింక్ చేసి మొత్తం 4 కార్గో బోట్ల ద్వారా కూడా కిందనున్న బోట్లను తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి ఏదైతే 3 బృందాలు, ఒకటి హైదరాబాద్ సంబంధించి ఏదైతే సపోర్టింగ్ బీమ్ టీము, విశాఖపట్నం సంబంధించిన 1 టీము, అలాగే కాకినాడకు సంబంధించిన మొత్తం 1 టీము, మొత్తం 3 టీములు దాదాపుగా 7 రోజులుగా నిర్విరామంగా పనిచేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా బోట్లు తొలగింపు ప్రక్రియ మాత్రం అక్కడే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు అధికారులు, మరొక వైపు నిర్వాహకులు పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు అయితే రావటం లేదు. కానీ ఏ రోజుకు ఆ రోజు సరికొత్త టెక్నాలజీని, సరికొత్త ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ప్లాన్ హెచ్ వరకు కూడా కొనసాగింది. ఈరోజు ప్లాన్ హెచ్ని ప్రయోగించినప్పటికీ సాయంత్రం వరకు, అంటే ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమై ఇప్పుడు దాదాపుగా 8 గంటలు దాటుతుంది. ఇంకా ఏదైతే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కానీ ఏ స్థాయిలో ఏమాత్రం కూడా ఈరోజు మొదటికి అక్కడే ఉన్న పరిస్థితి కనిపించింది. కానీ ఏ రకంగా బయటికి తీయాలి, ఏంటి సిస్టమ్ అనే దానికి సంబంధించి ఇటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, అలాగే నిర్వాహకులు తర్జన భర్జన పడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అయితే ఫలితాలు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఈరోజు సాయంకాలానికి లేదా రేపటికి సంబంధించి ఏదైతే ఇప్పుడు 2 బోట్లకి సపోర్టింగ్గా వాల్ వేశారో ఆ 2 బోట్లకి మరొక 2 బోట్లని జోడించి ఏదైతే నీటిలో చిక్కుకున్న 2 బోట్లని ఒకదాని తర్వాత ఒకటి తీసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఎంతవరకు సత్ఫలితాలు వస్తాయో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రియా, ఓవరాల్గా చూసుకుంటే 7 రోజులుగా నిర్విరామంగా ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం అదే పరిస్థితి యథావిధిగా కూడా కొనసాగుతూ ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.